నమస్తే. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా వెలుగు పేపర్లో వచ్చిన వార్తలు చూద్దాం. రైతు భరోసాకు ఆన్లైన్ అప్లికేషన్లట. ప్రత్యేక వెబ్సైటు లేదా యాప్ తెచ్చే యోచనలో ప్రభుత్వం. సాగు భూముల గుర్తింపు కోసం శాటిలైటు ఫీల్డ్ సర్వే చర్చించిన కేబినెట్ సబ్ కమిటీ. సంక్రాంతి తర్వాత పెట్టుబడి సాయం పంపిణీ. పక్కదారి పట్టకుండా పగడ్బందీగా ఏర్పాట్లు. గుట్టలు రోడ్లకు కాకుండా సాగు భూములకే అందేలా చర్యలు. అసెంబ్లీలో సభ్యుల నుంచి వచ్చిన సలహాలు పరిగణలోకి. సీలింగ్పై సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటారట. రైతు భరోసా పెట్టుబడి సాయం పంపిణీకి టెక్నాలజీ సాయాన్ని వాడాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించిందట. రైతుల నుంచి దరఖాస్తులు తీసుకోవాలనే ప్రతిపాదనపై ఆలోచిస్తుందట. ఇందుకోసం ప్రత్యేక వెబ్సైటు లేదా యాప్ను అందుబాటులోకి తేవాలని భావిస్తున్నదని రైతు భరోసాపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన ఆదివారం సెక్రటరియట్లో కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్బాబు పాల్గొన్నారు. సంక్రాంతి తర్వాత రైతు భరోసా పంపిణీ చేస్తామని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించినందున విధి విధానాలు ఫైనల్ చేసేందుకు కమిటీ భేటీ అయింది. ఇదంతా ఒక ఎత్తు. ఇప్పుడు ఎంత గమ్మత్తుందంటే మరి ఏం ఆలోచిస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం? మరి డబ్బులు లేక ఇవన్నీ ఎత్తుగడలు చేస్తారా, డిలే ప్రాసెస్ అనేది తెలియదు. కానీ 2024 జూన్లో రైతు భరోసా రాలే, 2024 ఇప్పుడు డిసెంబర్ అయిపోతుంది, ఇంకొక రోజే ఉంది. అంటే ఖరీఫ్లో రాలా, రబీలో రాలే. 2 దఫల ఎగనామా పెట్టారు. ఈ 2 దఫల ఎగనామాకు కారణం ఏం చెప్పారు? మంత్రివర్గ ఉపసంఘం క్యాబినెట్ సబ్ కమిటీ రైతు భరోసా ఎంతమంది ఎవరెవరికి ఇవ్వాలి, సీలింగ్ ఎట్లా పెడదాం, ఎన్ని ఎకరాల వరకు ఇవ్వాలి, రాళ్ళు గుట్టలు కొండలకు ఇవ్వకుండా ఎట్లా అనేది ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేశారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో. దాంట్లో వ్యవసాయ శాఖ మంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి, ఈ ఐటీ శాఖ మంత్రి వీళ్ళంతా ఉన్నారు. సంతోషం, మంచిదే. ప్రజలు కూడా అనుకున్నారు కేసీఆర్ ఉన్నప్పుడు కొంత నిరుపయోగమైన భూములకి ఇట్లాంటి వెంచర్లకు వాటికి కొండలకి గుట్లకి రోడ్లకి ఇచ్చిండు, ప్లస్ డబ్బులు బాగున్న వాళ్ళకి కూడా ఫామ్ హౌస్ వాళ్ళకి కూడా ఇచ్చిండు. ఇది కరెక్ట్ కాదని ప్రజల్లో చర్చ జరిగింది. దానిపైన నిజంగా ఏదో చేస్తారో కమిటీ వేశారు. మరి ఈ కమిటీ ఇన్ని రోజులు ఎడిపోయింది? అరే 2 కార్లు పోయిన తర్వాత, అంటే 2 సీజన్లు వెళ్ళాక ఖరీఫ్ బాయ, రబీ బాయ, ఇప్పుడు మంత్రివర్గ ఉపసంఘం కూర్చొని ఏం చేద్దామని ఇన్ని రోజులు ఎడిపోయారు. అంటే మీకు దీనికంటే అత్యంత ముఖ్యమైన పని ఏంది? కొన్ని లక్షల మంది రైతులు కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని చూస్తారు ఎప్పుడు రైతు భరోసా పడిద్దని. ఇవాళ మళ్ళా తీరిక కూర్చొని ఛాయలు కాఫీలు తాగి శాటిలైట్ ఉపయోగించుకుందామని ఆలోచిస్తున్నారట. ఇంకా ఆలోచన కాడనే ఉంది. సీలింగ్ ఎంత పెట్టాలనేది ఆలోచిస్తున్నారట. ఇన్ని రోజులు ఆలోచన పడితే ఎందుకు ఆ క్యాబినెట్ సబ్ కమిటీ? క్యాబినెట్ సబ్ కమిటీ కూర్చొని డెసిషన్ తీసుకోలేదా? ఇన్ని రోజులు కూర్చోవడానికి తిరగలేదా? ఇదంతా ఏంటంటే డిలే ప్రాసెస్. అంటే క్యాబినెట్ సబ్ కమిటీ చేసినా అదేదో చూస్తుంది అంటుంది తప్ప అది చూసేది లేదు, చేసేది లేదు. దీనికి పేద చూడటానికి చేయడానికి అవసరం గంట కూర్చుంటే చాలు. గంట సేపు క్యాబినెట్ సబ్ కమిటీ కూర్చుంటే అయిపోద్ది ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వద్దు అనేది. ఇక దీనికోసం పెద్ద ఇదే. మీరు 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు, 5 సంవత్సరాలు రైతు బంధు పైన అనేక ఆరోపణలు చేశారు. మీకు దానిపైన పూర్తి అవగాహన ఉంది ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వద్దు అనేది. ఎక్కడ లోపం జరిగింది కేసీఆర్ ప్రభుత్వంలో, ప్రజలు ఎక్కడ దాన్ని వ్యతిరేకించారు, ఏ వర్గాలకు ఇస్తే వ్యతిరేకించారు, ఎన్ని ఎకరాలకు ఇస్తే వ్యతిరేకించారు అనేది తెలుసు. ఇక దీనికి మళ్ళీ ఇన్ని సంవత్సరాలు, ఇన్ని నెలల పట్టేది. ఇప్పుడు మళ్ళీ ఇంకా అది కూడా గ్యారెంటీ లేదట. సంక్రాంతి తర్వాత పంపిణీ చేయడానికి సిద్ధం అవుతున్నారట. ఇంకా సిద్ధమే, వేయరు. ఎందుకు అంటున్నా అంటే ఈ నెల 28 నిన్న సండే 28 రోజు భూమి లేని నిరుపేదలకి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 హామీల్లో ఒక హామీ ఉంది. 12,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తామని ఒక నిరుపేదకి, భూమి లేని వాళ్ళు, ల్యాండ్లెస్ పీపుల్కి. ఎందుకంటే ల్యాండ్ ఉన్న వాళ్ళకి రైతు భరోసా వద్దు కాబట్టి. అది 28వ తారీఖు రిలీజే అన్నాడు. బట్టి విక్రమార్క గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇద్దరు అనౌన్స్ చేశారు వేరు సందర్భాల్లో. 28వ తారీఖు 6,000, 12,000లో ఒక 6,000 మొదటి దఫా ఇస్తాం, ఇంకొక 6,000 జూన్లో ఇస్తాం. ఈ 6,000 28 నాడు పడితే అయిపోయా పేదల అకౌంట్లో అన్నాడు. నిన్న మొత్తం అకౌంట్లన్నీ చూసుకుంటున్నారు మెసేజ్లు వస్తాయని పాపం జనాలు. ఆ మెసేజ్ రాకపోగా ఈ కొత్త కథ అల్లారు. రైతు భరోసా పైన ఆన్లైన్ అప్లికేషన్లో యాప్ పెడతాం, శాటిలైట్లో సర్వే చేస్తామని. ఇక దీనికి ఇన్ని రోజులు కావాలా? ఆన్లైన్ అప్లికేషన్ గురించో, యాప్ గురించో, శాటిలైట్ సర్వే గురించో ఎప్పుడో జూన్లో ఆలోచించాల్సి ఉండే. ఇవాళ ఆలోచిస్తుండేది. 7 నెలలు గడిచాక కమిటీ చేసి 7 నెలలు గడిచింది, ఇప్పుడు మాట్లాడుతాను చిన్నగా. మరి ఈ కథ ఎడిపోయింది. 28వ తారీఖు 6,000 ఎట్టుందంటే ఎప్పటికప్పుడు మభ్య పెట్టడం లెక్కనే ఉంది తప్ప ఏం లేదు. వారం 10 రోజుల ముందు 28వ తారీఖు మీకు అకౌంట్లో డబ్బులు పడతాయి అన్న, 28 అయిపోయింది, దాని గురించి మాట్లాడలే, వదిలేశారు. మళ్ళీ ఇప్పుడు రైతు భరోసా పట్టుకున్నాం. దీని గురించి సంక్రాంతి అంటారు, అది వెళ్ళాక దాన్ని మర్చిపోతారు. ఇది మొత్తానికైతే దాటవేత వ్యవహారం ఉంది తప్ప ఏం లేదు.
పోలీసులకి ఏమైంది? వరుస ఆత్మహత్యలతో డిపార్ట్మెంట్లో కలకలం. బాధితులకు బాసటగా నిలవాల్సిన వాళ్ళే బలవన మరణం, వ్యక్తిగత సమస్యలు, కుటుంబ కలహాలు, ప్రేమ వ్యవహారాలే కారణం. ఈ నెలలో 8 మంది పోలీసులు సూసైడ్, కౌన్సిలింగ్ ఆఫీసర్లు ఏర్పాటు. ఇక పోలీసులకు కూడా కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఏం చేయాలా? ఇప్పుడు ఎవడన్నా మామూలు జనాలు ఆత్మహత్యలు చేసుకుంటే కౌన్సిలింగ్ ఇవ్వాలి, జనాలు గొడవలు పడితే పోలీస్ స్టేషన్ పోతే, భార్య భర్త గొడవ పడి పోలీస్ స్టేషన్ పోతున్నాం, కుటుంబ సభ్యులు తగాదు పెట్టుకొని పోలీస్ స్టేషన్ పోతే పోలీసు వాళ్ళు ఆడ ఆ సిఐఏ ఎస్ఐఏ కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇస్తారు. కానీ ఇప్పుడు ఎస్ఐలు కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకొని ఉరేసుకొని నదిలో దూకి సముద్రంలో దూకి చచ్చిపోతుంటే చెర్ల దూకి వీళ్ళకి కౌన్సిలింగ్ పెట్టాల్సిన పరిస్థితికి వచ్చింది. ఎడిపోతున్న డిపార్ట్మెంట్ అనే ఒక అసలు ఎటు ఏమైంది పోలీసుల కంటే తెగులు పడది. అది ప్రేమ తెగులు, ఇల్లీగల్ ఎఫైర్స్ తెగులు, డబ్బులు తెగులు, అవినీతి తెగులు, లేకపోతే ఈజీ మనీ, ఆన్లైన్ గేమ్స్ ఇట్లాంటివి ఏదో పెడతారు. ఈ అన్నిటికి అలవాటు పడి ఎత్తుంది పాపం. ఇప్పుడు వాజేడులో ఒక ఎస్ఐ చచ్చిపోయాడు, రివాల్వర్ సర్వీస్ రివాల్వర్తో కాల్చుకొని. మొన్న కామారెడ్డి బిగ్నూరు దగ్గర చెర్లబడి 3 చనిపోయారు, ఒక ఎస్ఐ, ఒక కానిస్టేబుల్, ఇంకొక కంప్యూటర్ ఆపరేటర్. నిన్న మెదక్ దగ్గర కుల్చారం పోలీస్ స్టేషన్లో ఒక కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ ఉరేసుకొని చనిపోయాడు. నిన్ననే ఇంకొక కానిస్టేబుల్ కూడా చనిపోయాడు. మొత్తానికైతే ఈ నెలలోనే ఒక 6 మంది 7 మంది చనిపోయారట. కీలక బాధ్యతల్లో ఉన్నా కానీ ఇట్లే చేస్తున్నారు. ఈ వాస్తవంగా ఇది చాలా బ్యాడ్. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఒక క్రమశిక్షణ, ఒక నిబద్ధత, అంటే సమాజంలో తప్పులు జరిగిన వాళ్ళని శిక్షించే ఒక యంత్రాంగం, వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చే యంత్రాంగం. మీరే మిస్టేకులు చేస్తే, మీరే చచ్చిపోతే, మీకే అంత ఆత్మ అది స్టెబిలిటీ లేకపోతే, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోతే ఏం చేస్తారు? ఇక అందుకే డిపార్ట్మెంట్ మీద నమ్మకాలు పోతాయి. కాబట్టి డిపార్ట్మెంటులో ఉన్న హైయర్ అఫీషియల్ చాలా సీరియస్గా తీసుకోవాలి. ఇగో ఈయన కూడా చనిపోయింది. ఈయన కుల్చారం పోలీస్ స్టేషన్లో సాయి కుమార్ అట. కొందరు తన భర్తకు వివాహేతర సంబంధం అంటగట్టి బ్లాక్మెయిల్ చేశారని సాయి కుమార్ భార్య చెబుతుంది. ఈయన భార్య పిల్లలకు విషమిచ్చి కానిస్టేబుల్ ఆత్మహత్య, ప్రైవేట్ కంపెనీలో పెట్టుబడితో నష్టపోయిన బాలకృష్ణ. ప్రైవేట్ కంపెనీలో పెట్టుబడులు పెట్టిండే డబ్బులు ఎక్కువ అవుతాయంటే ఇది మొత్తానికి ఏదో ఒక రూపంలో చచ్చిపోతారు పాపం. రైట్, ఇది వెలుగుకు సంబంధించి. నమస్తే తెలంగాణ చూద్దాం. కుటుంబంలో ఒక్కరికేనా రైతు భరోసా? ఇంట్లో ఎంతమంది రైతులున్నా 7 ఎకరాలకే వస్తుందట. తండ్రి విచక్షణ మేరకే పిల్లలకు వాటాల పంపకం. అదే జరిగితే 20 లక్షల మందికి మొండి చెయ్యి. పంట రకాన్ని బట్టి పెట్టుబడి సాయానికి యోచన, కోత మార్గాలపై దృష్టి సారించిన కాంగ్రెస్ సర్కారు. నాడు రైతుల పట్ల మానవీయత చాటుకున్న కేసీఆర్ నేడు నిర్దయంగా ఆలోచిస్తున్న కాంగ్రెస్ సర్కారు. రుణమాఫీ అనుభవంతో రైతాంగంలో ఆందోళన, ఆర్థిక ఇబ్బందులున్నా అయినా భరోసా ఇస్తాం. ఇది మీకు తెలిసిందేనే. ఆ ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయే దాటేసే కార్యక్రమం. విధి విధానాలపై క్యాబినెట్ సబ్ కమిటీలో చర్చ. ఈ ఎన్ని రోజులు చేస్తారు ఈ చర్చలు అనేది జనాలకు అర్థం కాదు. మొత్తానికైతే కుటుంబంలో ఒక్కరికే ఇస్తారట రైతు భరోసా. 7 ఎకరాల వరకు సీలింగ్ పెట్టాలని చూస్తారట. 7.5 ఎకరాల వరకు సీలింగ్ పెడితే 96% మంది కవర్ అవుతారట ఇప్పుడు వచ్చే వాళ్ళల్లో. కాబట్టి ఇబ్బంది లేదు. సరే, ఎన్ని ఎకరాలకు సీలింగ్ పెడతారో అది ప్రభుత్వం క్యాబినెట్ సబ్ కమిటీ చూసుకుంటుంది. కానీ మరి కుటుంబంలో ఒకరు అనేది లేదా అసలు ఎప్పుడు ఇస్తారు అనేది క్లారిటీ లేదు. ఎందుకంటే 28వ తారీఖు ల్యాండ్లెస్ పీపుల్ ఎవరైతే నిరుపేదలు, భూమి లేని నిరుపేదలకి 6,000 రూపాయలు అకౌంట్లో జమ చేస్తారంటే 28 పోయి 29 వచ్చింది. దాని గురించి మాట మాత్రం కూడా మాట్లాడలే. ఆ ప్రకటన చేసిన ఇద్దరు ఆ క్యాబినెట్ సబ్ కమిటీలో కూర్చున్నారు. బట్టి విక్రమార్క గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇద్దరు ఉన్నారు ఆ క్యాబినెట్ సబ్ కమిటీలో. మరి మనం మొన్న అంటాం కదా, మరి ఏంది దాని కథ? దాని మీద కూడా ఏదో క్లారిఫికేషన్ ఇద్దామని ఉండాలి కదా, లేదా మర్చిపోయారు చిప్పు. మొత్తానికైతే రైతు భరోసాలో ఇది ఒక కీలకం. మరి నమస్తే తెలంగాణ రాసింది, దీంట్లో కరెక్టా కాదా అనేది ఇక మనకి మంత్రివర్గ ఉపసంఘం బయటకు వస్తే కానీ తెలిసింది. కుటుంబంలో ఒక్కరికట, ఒక్కరికి కాకపోవచ్చు కానీ 7 ఎకరాలు 7.5 ఎకరాలు ఎంతమందికి ఉంటే అంతమందికి. ఒక్కళ్ళకి 7.5 ఉందనుకో, మిగతా కుటుంబ సభ్యులకి రాదు. ఒకవేళ 7.5లోనే 2-3 ఉన్నారనుకో వచ్చే అవకాశం ఉంటుంది. కుటుంబాన్ని యూనిట్గా తీసుకోరు కానీ భూమిని యూనిట్గా తీసుకునే అవకాశం ఉంది. ఫార్మా గోబ్యాక్ అట నినదించిన కుర్మిద్ద గ్రామ రైతులు. ఫార్మాసిటీకి వ్యతిరేకంగా ర్యాలీ. రద్దు చేసేదాకా మా పోరాటం ఆగదు, అధికారంలోకి వస్తే ఫార్మాసిటీ రద్దు చేస్తామని చెప్పి మాటలు మార్చిన కాంగ్రెస్ ఆందోళన చేసి నేడు పదవులు రాగానే ముఖం చాటేసిన నాయకులు. శ్రీధర్బాబు ఫార్మాసిటీ అంటుంటే సీఎం ఏఐసిటీ 4 సిటీ అంటున్నారు. ఫార్మా వ్యతిరేక పోరాట సమితి ఆగ్రహం. కుర్మిద గ్రామ రైతుల ఆధ్వర్యంలో ర్యాలీ.
ఇదే ఫార్మా కంపెనీ పైన రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడ పోయి ఫార్మాసిటీని కాంగ్రెస్ పార్టీ వస్తే అధికారంలోకి వస్తే రద్దు చేసి పడేస్తాం, రద్దు కాదు మళ్ళీ పోయి ప్రజల మీద పడుతున్నారట. వాళ్ళు వచ్చి గో బ్యాక్ అంటున్నారు. మా ఫార్మా కంపెనీల ఉద్యమానికి ఒత్తాసు పలికి మద్దతు ఇచ్చినట్టు ఇచ్చి ఆందోళన చేసి ఓట్లు ఎంచుకొని ఇవాళ మళ్ళీ ముఖం చాటేశారు అని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఇది ఒకటి కురుమ దయాచారం దగ్గర ఫార్మా సంబంధించి. ఇది నమస్తే తెలంగాణ సంబంధించి. ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. రైట్. ఊసరవెల్లి సిగ్గిపడేలా గాంధీ అట. అరకపూడి గాంధీ శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ చెరలో బందీ అయిన ప్రభుత్వ భూమి అట. 1000 కోట్ల సీలింగ్ భూమిని మింగేసిండాడు శేర్లింగంపల్లి ఎమ్మెల్యే. ఇక కండవలు మార్చిండట. మారకపోతే ఏం చేస్తారు? ఫస్ట్ ఈ కండవ ఎల్లో పసుపు పచ్చ కండవ పచ్చ పార్టీ తెలుగుదేశం పార్టీ 2014 గెలిచిండి. వెంటనే గులాబీ ఆ రంగు మార్చేసిండు. ఆ నుంచి మొన్న 2023లో దీంట్లో గెలిచిండి. రంగు మార్చి 3 రంగులు కండవ వేసుకుండు. మరి ఇది పోయాక ఇంకొక రంగు ఏది వేస్తారు? పింకో ఇంకోటి లేకపోతే కాషాయం వేస్తారు, ఏదొస్తే అది. దీని వెనక కారణం ఏంటంటే ఇదట. 1000 కోట్ల రూపాయల సీలింగ్ భూమిని మింగేసిండట. ఆ మింగేసింది అరాంచుకోవాలంటే ఆ కండం ఉండాలి. ఆ మింగిన భూమి అంతా అరగాలంటే అరుగుదల ఉండాలంటే ఇబ్బంది లేకుండా, లేదంటే పొట్టబాగిలు చేస్తారు. కాబట్టి అరాంచుకోవడానికి ఇప్పుడు ఈ కండవ మార్చిండు. దానికి ముద్దు పేరు ఏం చెప్పిండు? శేర్లింగంపల్లి ప్రజల అభివృద్ధి కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం నేను పార్టీ మారిన అంటాడు. నియోజకవర్గ అభివృద్ధి కోసం 2014లో తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచి పింక్ పార్టీలో పోతే 10 ఏళ్ళు అధికారం ఉంది. ఏం మారింది నియోజకవర్గ పరిస్థితి? ఏడైంది అభివృద్ధి. మరి అయ్యాక మళ్ళీ పార్టీ మారుడు ఎందుకు? ఇక 10 ఏళ్ళు కానీ అభివృద్ధి ఇప్పుడు అవుతుంది. 10 ఏళ్లలో నువ్వు మారిందే దానికే. 10 ఏళ్లలో బీకితే అంతా ఇక అంత ఇంకేముంది చేయడానికి ఏమీ లేదు. మళ్ళీ ఎందుకు మారాలా అంటే ఇక దీనికోసం మారింది. 1000 కోట్ల రూపాయల భూమట మింగేసినట. ప్రజాప్రతినిధి ముసుగులో భారీ కుంభకోణానికి తెరలేపిన గాంధీ నాటి ప్రభుత్వంలో ఆగిన మ్యూటేషన్ నేటి ప్రభుత్వంలో ఎలా సాధ్యమైంది? గాంధీకి అనుకూలంగా చక్కరించిన అధికారులు ఎవరు? కోట్ల రూపాయల ప్రభుత్వ స్థలాన్ని కొలగొట్టడంలో అతడే సాటి. కుటుంబ సభ్యుల పేర్లతో ప్రభుత్వ స్థలం కంకార్యం. 12 ఎకరాలు అధికారికంగా చేజిక్కించుకొని మరో 30 ఎకరాలకు ఎసరబెట్టిండట. ముఖ్యమంత్రి సారు మీ ఎమ్మెల్యే చేస్తున్న ఘనకార్యాలు చూడండి. ఏంది ఘనకార్యాలు అంటే శేర్లింగంపల్లిలో నియోజకవర్గంలో గాజుల రామారం మండలంలో సర్వే నెంబర్ 307 అట. గాజుల రామారం మండలంలో సర్వే నెంబర్ 307 అరకపూడి గాంధీ తమ్ముడు పేరు మీద, భార్య పేరు మీద, కూతురు పేరు మీద మొత్తం మార్చుకుందట. అదంతా గవర్నమెంట్ ల్యాండ్ అట. 12 ఎకరాలతో పాటు మార్చిందేం 12, ఇంకా 30 ఎకరాలు రెడీగా ఉందట మారటానికి. అది 1955లో ఇనాం భూమి ఉంది. 55లో ఇనాం రద్దు అయ్యాక 1977 రెవెన్యూ యాక్ట్ ప్రకారం గవర్నమెంట్ భూమి అయింది. ఇక దాన్ని ఆయన కబ్జా చేసి పడేసిండు. ఇప్పుడు కబ్జా చేసి ఇక దాంట్లో పెద్ద పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్లు కడతారట్టింది. అరకపూడి శ్యామలాదేవి అట 307లో 2 ఎకరాలు. నందితా గాంధీ పేరు మీద 307లో 2 ఎకరాలు. ఇట్లా అరకపూడి కోటేశ్వర వాళ్ళ తమ్ముడు అనుకుంటా, ఆయనకు 1 ఎకరం 20 గుంటలు. అరకపూడి స్వర్ణకుమారి వీళ్ళంతా వాళ్ళ కుటుంబ సభ్యులే. మొత్తానికి కాజేసే ప్రయత్నం స్టార్ట్ అయింది. ఇక దీనిపైన ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పాలా. నేను ఏంది అంటే కొనుక్కున్నా అంటున్నాడు. ఆడ క్రషర్ మిల్లు ఉండేదట. క్రషర్ మిల్లు యాజమాన్యం దగ్గర కొనుక్కున్నా అని పత్రాలు క్రియేట్ చేసి అన్నీ వస్తాయి. ఎందుకంటే అధికార పార్టీ, అధికారులు సహకరిస్తారు, అధికార పార్టీ సహకరిస్తుంది, ప్రభుత్వం సహకరిస్తుంది, అన్నీ వస్తాయి. ఎవడు కాడ కొన్నట్టు వస్తాయి, అమ్మినట్టు వస్తాయి, డబ్బులు కట్టినట్టు వస్తాయి, అన్నీ వస్తాయి. 12 ఎకరాలు మింగేసిండట. దాదాపు 1000 కోట్లు అవుతాట. ఇంకో 30 ఎకరాలు ఉందట. అంటే 3000 కోట్లు. అది ఒక 3000, ఇది ఒక 1000 ఎకరాలు, 1000 కోట్లు, 4000 కోట్లకు ఎసరబెట్టిండు పార్టీ మారినందుకు. ఇక దీనిపైన మరి మేము అవినీతి చేస్తే ఒప్పుకొని తాట తీస్తాం అంటే లగచర్లలో రైతులు వాళ్ళ భూమిని వాళ్ళు పాప కష్టారితం చెమట రక్తం దారబోసి కొనుక్కున్న భూమి, తరతరాల నుంచి వచ్చిన భూమిని గుంజుకుంటుంటే వాళ్ళు అడ్డం వస్తే 27 మందిని 36 రోజుల పాటు జైల్లో పెడితే వాళ్ళ సొంత భూమి అర్ధ ఎకరమో ఎకరమో 2 ఎకరాలు ఉన్న సామాన్య చిన్న సన్నకారు రైతులు మా భూమిని మేము ఇయ్యము ఫార్మా కంపెనీ కంటే తీసిపోయి జైల్లో పెడితే బలవంతంగా. మరి 1000 కోట్ల రూపాయల భూమి మింగేసిండు మీ పార్టీలోకి మారిన అరకపూడి గాంధీ. మరి ఏ జైల్లో పెట్టాలో, ఎన్ని జైల్లో అయితే సరిపోతాయి? ఇప్పుడు లగచర్లలో ఉన్న రైతులకు ఒక న్యాయం, ఈయనకు ఒక న్యాయమా? లగచర్లలో రైతులు వాళ్ళ సొంత భూమిని మేము ఏమో అంటే తీసిపోయి అందులో పెడితే, ఈయన అసలు ఎవడికో సంబంధం లేని ప్రభుత్వ భూమిని తీసుకొచ్చి వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు మేము చేసుకుంటే కేసులు లేవు. అంటే ఎడిపోతున్న ప్రభుత్వం? దేన్ని ప్రజాపాలన అంటారు?
ప్రజలు వాళ్ళ ఆస్తుల ప్రొటెక్షన్ కోసం నిరసన చేస్తేనే జైల్లో ఉంటారు 36 రోజులు. ప్రభుత్వ ఆస్తుల్ని దోచుకొని తిని మొత్తం కుటుంబ సభ్యులు పంచుకుంటే కేసులు ఉండవు, కనీసం చర్యలు ఉండవు. మరి ఇదేనా ప్రజాపాలన అంటే అనేది? ఇలా ప్రజలు మాట్లాడుకున్న పరిస్థితి. దీనిపైన చర్యలు తీసుకోవాలి. ఇది ఆదాబ్ హైదరాబాద్ సంబంధించి సాక్షి పేపర్ చూద్దాం. సంక్రాంతికి కానీ ఇంకా పూర్తిగానే రైతు భరోసా అది కాదు, కానీ సంక్రాంతి అంటారు. సంక్రాంతి పండుగ వచ్చిందాక దాంట్లో ఆ ఆశల పల్లకలు ఊగిస్తారు. ఇంకా పూర్తిగానే రైతు భరోసా, విధి విధానాల రూపకల్పన కసరత్తు, సాగైన భూమికే పెట్టుబడి సాయం ఆలోచనపై ఉపసంఘం సభ్యుల భిన్నాభిప్రాయాలు, వానాకాలము యాసంగి సీజన్ల పంటల హెచ్చుతగుల అంశంపై చర్చ, ఖరీఫ్లో పత్తి వేసి రబీలో నీరు లేక పంట వేయని భూములకు సాయం ఎలా, ఆయిల్ ఫాము, మామిడి ఇతర తోటలకు పెట్టుబడి సాయం ఎలా ఇవ్వాలి, రైతు భరోసా ఎంత మేర ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఒకేసారి 2 సీజన్లకు విడివిడిగాన, మంత్రివర్గ ఉపసంఘంలో సుదీర్ఘ చర్చలు, త్వరలో మరోమారు భేటీకి నిర్ణయం, పూర్తి వివరాలతో నివేదిక సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశం. ఏమన్నా ఈ మంత్రివర్గ ఉపసంఘం ఏర్పడదు, ఎప్పుడు ఏం ఆలోచిస్తున్నారు అసలు? ఎడిపోతుంది, జూన్ ఎగ్గొడుతుంది, డిసెంబర్ది పోతుంది, డిసెంబర్ది కూడా ఎగ్గొట్టి మళ్ళీ జూన్ దాకా ఇదే టైం పాస్ చేస్తారు. ఇప్పుడు తీరెక్కి కూర్చుకొని ఖరీఫ్లో పత్తి వేస్తే రబీలో నీళ్ళు లేక అయిపోతే ఏం చేయాలి? ఇవన్నీ ఇన్ని రోజులు ఏం చేశారు? ఇప్పుడు ఇన్ని రోజులు బట్టి క్యాబినెట్ సబ్ కమిటీ ఉంది కదా, 1 గంట 2 గంటలు కూర్చుంటే అయిపోయాయి. ఏం చేయాలి? దానికి పెద్ద ఆలోచన. ఇది ఏమైనా కొత్తది కనిపెడతానరా మీరు? కొత్త పనిముట్టు కనిపెట్టడానికి అయితే ఇది ఏమైంది, లేదా కొత్త మెడిసిన్ కనిపెట్టినట్టు చేస్తున్నారు. దీంట్లో కనిపెట్టడానికి ఏముంది? ఆయిల్ ఫామ్, మామిడి తోటలకు అయితే ఎట్లా, రైతు భరోసా ఎంత ఇవ్వాలి, ఒకేసారి ఇవ్వాలా, 2 సీజన్లో ఇవ్వాలా, ఇవన్నీ చిల్లీ క్వశ్చన్స్. ఉట్టినేది వెళ్ళిపోతాయి. దీంట్లో వాళ్ళకా డబ్బులు లేవు. మెయిన్ డబ్బులు ఇచ్చే వ్యవహారం ఉంటే ఈ ఉండవు, ఎప్పుడు అయిపోద్ది. సంక్రాంతికే కానీ ఇంకా విధి విధానాలు ఖరారు కాకుండా ఏడెత్తరిగా. మొన్న అసలు అసెంబ్లీలోనే చర్చించి డెసిషన్ తీసుకుంటాం అన్నారు, అసెంబ్లీ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ సంక్రాంతికి అంటున్నారు, సంక్రాంతి వెళ్ళాక ఇంకోటి అంటారు. ఏముంటుంది ఇంకా? రైట్. విద్యా సంస్కరణలపైన త్వరలో ప్రభుత్వానికి నివేదిక ఇస్తారట విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళి గారు. మీరు విద్యా సంస్కరణలు ఏం చేస్తారంటే ఫీజులు తగ్గించేది చూడండి. విద్యా కమిషన్ చైర్మన్గా ఆకునూరు మురళి గారు ఏంటంటే చాలామంది సామాన్య మిడిల్ క్లాస్ పీపుల్ సంతోషించారు. ఈ కమిషను మా పైన ఉన్న ఫీజుల భారాన్ని తగ్గిస్తుందేమో అనుకున్నారు. అసలు ఆ దిశగా లేదు, ఏదో సంస్కరణలు అంటుండు. ఆ సంస్కరణలు చేశారు కానీ ముందు బలవంతంగా లక్షల ఫీజులు లాగే వాళ్ళ గురించి ఏం చెప్తారో చెప్పండి ప్రభుత్వానికి. ఆ ఫీజుల పైన ఒక నియంత్రణ పెట్టండి. పుస్తకాలు, యూనిఫాములు, బ్యాగులు అమ్మే వాళ్ళపైన ఒక నియంత్రణ పెట్టండి. అడ్డగోలుగా అపార్ట్మెంట్లలో నడుస్తున్న నారాయణ, శ్రీ చైతన్య లాంటి ఇంకా పెద్ద పెద్ద స్కూళ్ళు, కార్పొరేటు ఇంటర్నేషనల్ స్కూల్స్ అని పేరు పెట్టి, కాన్సెప్ట్ స్కూల్ అని పేరు పెట్టి లక్షలలో ఫీజులు లాగుతున్నారు. వాళ్ళ గురించి మాట్లాడండి. అది ముందు సంస్కరించాల్సింది అక్కడ. ఈ మిగతా సంస్కరణలు వేరే విషయం, అకాడమిక్ కరికులం సంస్కరణలు అంటే అది వేరే విషయం. కానీ ముందు ఆ ఫీజుల వ్యవహారం చూడండి. ఇది ఒక వార్త. దిశ చూద్దాం. ఏసీబీనా, ఈడీనా, కేటీఆర్ను ముందుగా అరెస్ట్ చేసేది ఎవరు? ఫార్ములా ఈ కార్ రేస్ కేసుపై పొలిటికల్ వర్గాల్లో జోరుగా డిస్కషన్. ఇప్పటికే వేగం పెంచిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. విచారణకు హాజరు కావాలంటూ నిందితుల నోటీసులు, కోర్టు ఉత్తర్వులతో అవినీతి నిరోధక శాఖ అడ్డంకులు. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయగానే ఈడీ ఎంట్రీపై అనుమానాలు. బీజేపీ బీఆర్ఎస్ సంబంధాలపై మరోసారి చర్చ. ఈడీకి ఎందుకు తొందర? ఏసీబీనా, ఈడీనా అంటే ఈ రెండు కూడా ఆయన బెయిల్ తెచ్చుకుందాకా చూస్తాయి కళ్ళు అప్పగించి. ఆయన పోయి హైకోర్టు, సుప్రీంకోర్టులో బెయిల్ తెచ్చుకుంటాడు, అప్పటిదాకా చూస్తారు. అప్పుడు అర్రే మేము ప్రయత్నం చేసినాం కానీ తప్పించుకుండా అంటారు. నిజంగానే ఆయన అవినీతి చేస్తే ఇన్ని రోజులు టైమా ఎందుకు? ఇప్పుడు లగచర్లలో రైతులు కలెక్టర్ గారి పైన దాడి చేశారు, వికారాబాద్ కలెక్టర్ పైన అని 27 మందిని దేశపై జైల్లో పెట్టారు 36 రోజుల పాటు. మరి ఈ మేనమేషాలు అక్కడ లెక్కేయలేదు. ఆ కలెక్టర్ గారే బయటకు వచ్చి నా పైన దాడి జరగలేదు అన్నాడు. అయినప్పటికీ దేశపై లోపటేశారు, 36 రోజులు జైల్లో ఉన్నారు. అంటే రైతులు వాళ్ళ భూమిని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి, కాపాడుకోవడానికి ఉద్యమం చేస్తేనేమో ఇమీడియట్ గంటల్లో దేశపై జైల్లో వేస్తారు.
నెలల పాటు జైల్లో ఉంచుతారు. కానీ ఈయన 55 కోట్ల రూపాయలు నేనే లండన్ కంపెనీలకి ట్రాన్స్ఫర్ చేయమని చెప్పినా చేయించినా అని ఆయన ఒప్పుకోనరు. ఇక దీనికి మేనమేషాలు ఏముంది? అది ఏసీబీనా ఈడీ ఏదైతే ఏంది? కానీ ఆయనకి పర్మిషన్ తీసుకోవడానికి ఒక 2 నెలలు టైము, పర్మిషన్ తీసుకొని 1 నెల అయింది, కానీ కదలటరు ఫైలు. అంటే ఎవరి గురి అంటే అంటే స్థాయిని బట్టి చట్టాలు అమలవుతున్నాయి, మనిషిని బట్టి చట్టాలు అమలవుతున్నాయి. అంటే రెక్కాడితే డొక్కాడనే రైతులకు సంబంధించి అయితే ఇమీడియట్ గంటలలో నిమిషాలలో తీసిపోతారు, జైలు వేస్తారు. ఇక ఇట్లాంటి బడాబాబులు అయితే ఇక నాటకాలు ఇవన్నీ. వీళ్ళ ఇండ్లు గోలవు, ఫామ్ హౌజులు గోలవు, హైడ్రా పేరుతోని సామాన్యులు అయితే నైట్ కూలుతాయి. వీళ్ళ మీద కేసులు బయట రావు, జైలుకు పోరు, కానీ సామాన్యుడు అయితే జైలుకి పోతాడు. ఇగో ఇది నడుస్తుంది ఇప్పుడు. ఏసీబీనా ఏదైతే ఏంది? అసలు రెండింటికి చెవులు కళ్ళు ఉండాలిగా ఫస్ట్. ఉంటే ఇన్ని రోజులు ఉంటాడు. నిజంగానే అవినీతి చేసిండు అనిపిస్తే మీకు. రైట్, దిశ పేపర్ ఇది, ఆంధ్రప్రభ చూద్దాం. భరోసా పైన మదనం అట. ఎన్ని రోజులు చేస్తారు మదనం? ఈ చేసి ఆ మదనం తప్ప నుంచి వచ్చేది లేదు, అవుట్పుట్ లేదు. భరోసాను ఎదుర్కోలేకే అక్రమ కేసులు పెడుతున్నారు. ప్రజల నుంచి పుట్టుకొచ్చాం, ప్రజా సమస్యలపై పోరాడతాం, ఎన్ని కేసులు పెట్టినా భయపడం. తెలంగాణ సంస్కృతిపై కాంగ్రెస్ ప్రభుత్వం దాడి చేస్తుంది. హామీల అమల్లో రేవంత్ రెడ్డి సర్కారు విఫలమైంది. గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులను నిలదీస్తాం. నిజామాబాద్ టూర్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెబుతున్నారు. నిన్న నిజామాబాద్లో చాలా పెద్ద ఎత్తున ర్యాలీ తీశారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఆమె చెబుతున్న భరోసాను ఎదుర్కోలేకనే మా పైన అక్రమ కేసులు పెడుతున్నారు, అది కేటీఆర్ కావచ్చు, నా పైన కావచ్చు అని చెప్పి చెప్తుంది. మేము ప్రజల నుంచి పుట్టుకొచ్చినాం కాబట్టి ప్రజా సమస్యల పైన పోరాడతాం, నువ్వు ఎన్నైనా పెట్టుకో, కేసులు జైల్లో పెట్టినా ఆగమంటుంది. వాళ్ళు చాలా క్లియర్గా ఉన్నారు. నువ్వు జైల్లో పెట్టుకున్నా ఆగే ప్రసక్తి లేదు. ప్రజల కోసం, ప్రజల నుంచి పుట్టిన పార్టీ మాది, ప్రజల కోసం కొట్లాడుతూనే ఉంటాం, జైలు నుంచి మళ్ళీ బయటకు వచ్చాయినా అంటుంది. ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపైన మేము విఫలమైంది, సర్కారు నిలదీస్తాం. ఎక్కడ వాస్తవంగా తీయాలి కూడా అనేక విషయాలలో. మహిళలకు 2500 ఇతనంటరి, రైతు భరోసా ఇడిపాయ, ఇట్లా రకరకాలుగా ఉన్నాయి. ఈ ఎగ్గొట్టే కార్యక్రమం దాని మీద నిలదీయాలి వాస్తవంగా. రైతులు ఫీజు రీఎంబర్స్మెంట్ అయితే 6000 కోట్లు బకాయింది, మాట్లాడిన వాళ్ళు లేడు. ఉద్యోగాల విషయం మొదటి సంవత్సరంలో 2 లక్షలు నింపుతున్నాడు, మాట్లాడేటోళ్ళు లేడు. అంటే 54,000 ఉద్యోగాలు ఒక సంవత్సరం నింపినా ప్రపంచ రికార్డు అంటాడు. ఎవరు నింపారు, ఎక్కడే అయ్యి నోటిఫికేషన్? కేసీఆర్ వేసిన నోటిఫికేషన్ నువ్వు నింపిది. నేను 54,000 ఉద్యోగాలకు కాగితాలు ఇచ్చిన అంటే కాగితాలు ఎవడైనా ఇస్తాను, నువ్వు ఇచ్చేది ఏంది? అందులో నింపింది ఏంది, నువ్వు వేసిన నోటిఫికేషన్ ఏంది, అది చెప్పాలి కదా. ఇక వీటన్నిటిపైన వాస్తవంగా బీఆర్ఎస్ పార్టీ నిలదీయాలి కూడా. రైట్, ఇది ఆంధ్రప్రభ. నవ తెలంగాణ సంక్రాంతి తర్వాత అట రైతు భరోసా కసరత్తు ప్రారంభించిందట. ఎన్ని రోజులు పట్టిద్దో కసరత్తు? అమ్మ కసరత్తు అట మన తెలంగాణలో. నేడు అసెంబ్లీ ఉంది. మన్మోహన్ సింగ్కి సంతాప తెలపడం కోసం మాజీ ప్రధానమంత్రి మన్మోహన్కు నివాళులర్పించనున్న శాసనసభ సంతాప తీర్మానం ప్రవేశించడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇది లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టరు శ్రీధర్ బాబు, స్పీకర్ గారు వాళ్ళంతా అసెంబ్లీ రేపు ఎట్లా అయిందనేది మాట్లాడుకుంటున్నట్టుంది. రైట్, భరోసా కసరత్తు. ఆంధ్రజ్యోతి చూద్దాం. రైతు భరోసా ఎవరికి మీరే చెప్పాలి ఇప్పుడు, ఎవరికి ఇస్తారనేది. ఆ ఎవరికి అనేది చెప్పడానికి క్యాబినెట్ సబ్ కమిటీ వేశారు, 4 మంత్రులు అందరూ బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో వేశారు. ఇంకా ఎవరికి కాడనే ఉంది. ఇప్పుడు 6 నెలలు అయింది కమిటీ దాదాపు వేసి. ఆ కమిటీ వేసి 6 నెలలు దాటింది. 6 నెలలకు కూడా ఇంకెవరికి ఇవ్వాలనేది క్లారిటీ లేదు వాళ్ళకి. ఎవరికి ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి, ఏ పంటలకు ఇవ్వాలి, ఎన్ని ఎకరాలకు ఇవ్వాలనేది క్లారిటీ లేదు. మరి ఏం చేస్తున్నట్టు క్యాబినెట్ సబ్ కమిటీ ఏం లేదు, టైం పాస్ చేస్తుంది. ఇప్పుడు కూర్చున్నారు ఏం చేద్దాం అని. రైట్, ఇది ఒక వార్త.
ఇగో ఆన్లైన్ సంస్థ మోసానికి కానిస్టేబుల్ బలైండట. అంటే జనాలకి చెప్పాల్సిన వాళ్ళే బలవుతుండ్రు. ఆన్లైన్ గేములు, ఆన్లైన్ యాప్లు వాడి డబ్బులు ఈజీ మనీ వస్తుందని తెలిసి తెలవని పబ్లిక్ కూడా మోసపోతారు. కానిస్టేబుల్ కూడా మోసపోయి చచ్చిపోయింది పాపం. ఉరేసుకొని కొలిచారం హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య. ఇట్లా రోజు వారంలో 2-3 చచ్చిపోతారు మరి పోలీసులు ఏందో. వీళ్ళ కౌన్సిలింగ్ పెడతారట ఇప్పుడు పోలీసులకు కూడా. అంటే ఎట్లా బతకాలో చెప్తారట. ఎట్లా బతకాలి, ఎట్లా బతకాలో చెప్పే వాళ్ళే మళ్ళీ కౌన్సిలింగ్ చెప్పించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. రైతు భరోసా సొమ్ము ఇచ్చి తీరతాం. ఇచ్చి తీరటం ఏంది? ఇచ్చి తీరకపోతే ప్రజలు ఊరుకుంటారా ఏంది? ఇచ్చి తీరతాం అంటున్నారు. ఇచ్చి తీరటం కాదు, ఇయ్యాలా. రైతు భరోసా సొమ్ము ఇచ్చి తీరతాం అంటే ఇచ్చి తీరతాం అనే కదా మీరు చెప్పింది. ఎన్నికల్లో హామీ ఇచ్చి మేము వస్తే 15,000 ఎకరానికి ఇస్తానంటే 15,000 కాదు 15 పైసలు కూడా ఇవైతే జూన్ అయిపోయి డిసెంబర్ అయిపోయాయి. మళ్ళీ ఇప్పుడు ఇచ్చి తీరతాం అంటారు. ఎవరు ఇవ్వద్దు అన్నారు అసలు? మీరు ఇచ్చి తీరతంటే ఇవ్వద్దని ఎవడు అన్నాడా? మీరు ఇయ్యలేక, మీకు ఆ సొమ్ములు లేక, మీరు దాన్ని ఏర్పాటు చేయక మళ్ళీ ఇచ్చి తీరతామని ఒక స్టేట్మెంట్. త్వరలో విధి విధానాలు విడుదల, మంత్రివర్గ సంఘం చైర్మన్ బట్టి విక్రమార్క వెల్లడి. అవి చేయవనే కోరుకుంటున్నారు జనాలు. ఇచ్చి తీరటం ఏంది? ఇవ్వకపోతే చీల్చి చెండాడతారు జనాలు, ఊకుంటారు. రైట్, ఇది ఈనాడుకు సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ ఛానల్స్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.